అండి దసరా హాలిడేస్కి పాపోళ్ళు వచ్చారండి. ఇంకా అందరం కలిసి విజయవాడ వెళ్దాం అనుకున్నాము. ఇంకా అక్కడ కొద్దిగా షాపింగ్ అయితే ఉంది. ఇంకా షాపింగ్ చేసి ట్రెండ్ సిటీకి అయితే వెళ్ళామండి. చాలా చక్కగా ఎంజాయ్ అయితే చేసామండి. ఇంకా మీకు కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో ఈ విధంగా అయితే విజయవాడ అయితే వెళ్ళామండి. ఇంకా పాప వాళ్ళిద్దరూ నేను ముగ్గురు వెళ్ళామండి. మా హస్బెండ్ అయితే రాలేదు. ఇంకా ముగ్గురు కలిసి ఇలాగ విజయవాడ ట్రెండ్ సెట్కి వెళ్ళామండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఇలాగా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇలాగా బట్టలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి, కానీ కాస్ట్ అయితే ఎక్కువగా ఉందండి. ఎందుకంటే క్వాలిటీ కూడా అలానే ఉంది, కాస్ట్ కూడా అలానే ఉందండి. మేమైతే ఇంకా ఏమీ అయితే కొనలేదులే, కానీ ఇంకా ఇక్కడ అన్నీ చూడటానికి అయితే వచ్చామండి. ఈ విధంగా కొన్ని అయితే చూసాం కదండి. కాస్ట్ అయితే ఎక్కువగా చెప్తున్నారని ఏమి తీసుకోవాలండి. డ్రెస్సెస్ అయిన కానీ లేదంటే శారీస్ కానీ ఇలా అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి. క్వాలిటీ కూడా అలానే ఉంది. సో రేట్స్ కూడా అలానే ఉన్నాయి. ఇంకా మేమైతే ఏమీ తీసుకోలేదు, కానీ ఇంకా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఎక్సలేటర్ ఎక్కుతుంటే చూడండి మా పాపోళ్ళు బాగా నా మీద జోకులు వేస్తున్నారండి. ఎందుకంటే జాగ్రత్తగా వెళ్ళి మమ్మీ అని అంటున్నారు. ఇంకా నేనైతే ఇంకా వాళ్ళు అలా అంటున్నారని అంటే నేను ఇలా ఎక్కాలంటే ఇది చాలా భయం అండి. ఇంకా మా పాప వాళ్ళు అయితే ఇంకా నవ్వుకుంటున్నారు. ఇంకా ఇలా అయితే ఎక్సలేటర్ ఎక్కి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ బాగుందని పాప వాళ్ళు ఇంకా ఫొటోస్ దిగుదామని అన్నారు. ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా. ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇంకా ఇక్కడ ఉండిపోయి చక్కగా ఫొటోస్ అయితే దిగామండి. మా పెద్ద పాప అయితే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. మీ పాప వాళ్ళు ఏం చదువుతున్నారని ఒక సిస్టర్ కమెంట్ చేశారు. బీటెక్ సెకండ్ ఇయర్ అయితే చదువుతుంది. చిన్న పాప ఫస్ట్ ఇయర్ చదువుతుందండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఇలా ఫొటోస్ అయితే దిగారండి. చాలా బాగా వచ్చాయండి ఫొటోస్ అయితే. కొన్ని అయితే నేను పెట్టాను, కానీ కొన్ని అయితే ఇలాగ మా పాప ఫోన్లో ఉండిపోయాయి ఆ ఫొటోస్ అన్నీ కూడా. ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. చాలా బాగా వచ్చాయి. ఇంకా సెకండ్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ అయితే తీసాం కదండి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఏమున్నాయో చూద్దాం రండి. ఇలా ఫొటోస్ కూడా వీడియో కూడా ఏమీ తీయట్లేదండి. ఇంకా వాళ్ళు ఇంకా బయట అయితే మనం ఫొటోస్ అయితే తీయడానికి చాలా బాగుంటుంది, కానీ ఇంకా లోపలైతే వీడియోస్ ఏమీ పెట్టొద్దని వీడియో తీయొద్దని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం కదండి. ఇక్కడ అన్నీ కూడా పిల్లలకి సంబంధించినవి, చిన్న పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ఇలాగా చక్కగా ఇలాగ ఆడుకునేవి కానీ అలాంటివి చాలా ఉన్నాయండి. ఇంకా తినడానికి కూడా ఇక్కడ మనకి ఏం కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసామండి. ఇంకా చిన్నపిల్లలకి చక్కగా ఆడుకోవటానికి కూడా చాలా బాగున్నాయండి ఇక్కడైతే. ఇంకా కొంచెంసేపు ఇక్కడ ఉండిపోయి ఫొటోస్ అవి దిగేవి కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసామండి. ఇంకా మా పాప వాళ్ళు ఏదో ఆర్డర్ పెట్టుకున్నారు, ఇంకా అదైతే తినేసి ఇంకా ఫొటోస్ అన్నీ కూడా దిగేసి మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళామండి. సెకండ్ ఫ్లోర్లో కూడా చాలా బాగున్నాయండి శారీస్, లేడీస్వి, అలానే కాటన్ శారీస్ కానీ చాలా బాగున్నాయండి. కాకపోతే ఇంకా మేమైతే ఇక్కడ షాపింగ్ అయితే మామూలుగా అయితే అన్నీ చూసాం, కానీ ఏమీ అయితే కొనలేదండి. ఎందుకంటే కాస్ట్ ఎక్కువగా ఉందని. ఇంకా ఇక్కడైతే మొత్తం కూడా చిన్నపిల్లలు అనమాట. చిన్న వాళ్ళు ఆడుకునేవి కానీ ఇలా చక్కగా అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇందులో సినిమా థియేటర్ కూడా ఉంది. ఇంకా పైన అయితే ఉందండి, పైన స్టేర్లో ఉంది. ఇంకా ఆ స్టేర్కి అయితే మేము వెళ్ళలేదు, కానీ ఇంకా ఇక్కడైతే ఇవన్నీ చూసి కొన్ని ఫొటోస్ అయితే ఇలా దిగామండి. ఇది దెయ్యాలు రూమ్ అంట. ఇంకా మా పాప అంది ఇంకా దెయ్యాలన్నీ కూడా ఇలా అంటే అదొక టైం పాస్కి అనమాట, ఇలాగా అది కూడా ఉందని చెప్పింది. ఇంకా అక్కడ కూడా ఫొటోస్ అయితే దిగారు ఈ పిల్లలు. మా చిన్న పాప అయితే చూసారా ఇలా ఫొటోస్ దిగటం అంటే చాలా ఇష్టం అండి. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్న దగ్గరల్లా ఇలా ఫొటోస్ అయితే ఇలా దిగిందండి. ఇంకా ఈ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి చిన్నపిల్లలు అన్నీ కూడా బట్టలు అయితే ఉన్నాయండి. ఇలా పెద్దవాళ్ళవి కూడా డ్రెస్సెస్ అయితే ఉన్నాయి కొన్ని. ఇంకా పెద్దవాళ్ళ శారీస్ కానీ కాటన్ శారీస్ కానీ చాలా బాగున్నాయండి. కాకపోతే ఇక్కడ కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది, కానీ శారీ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా మొత్తం కూడా శారీసేనండి ఈ ఫ్లోర్లో ఉన్నాయి. చిన్నపిల్లలవి బట్టలు అవి చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా చూసేసి ఇంకా బయటకు వచ్చేసామండి. ఇలా ఇక వర్షం పడుతుంది బయట. ఇంకా కొంతసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసి వేరే షాపింగ్కి అయితే వెళ్ళామండి. వేరే షాప్కి వెళ్ళి ఇంకా శారీస్ అలానే పిల్లలకి డ్రెస్సెస్ అవి అయితే తీసుకున్నానండి. చూసారా ఇలా
ఒక షాప్‌లో అయితే ఆఫర్ పెట్టారండి. ఇంకా సంతోష్ షాప్ అంటండి అది. ఇంకా ఆ షాప్‌లో అయితే ఆఫర్ పెట్టారని ఇంకా వెళ్ళామండి. పిల్లలకి డ్రెసెస్ అవి తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. 200కి 150కి ఆఫర్ అయితే చాలా బాగున్నాయి. టీ షర్ట్ కానీ లేదంటే జీన్స్ మీద పైన టాప్స్ కానీ చాలా రీజనబుల్ రేట్స్‌కి అయితే వచ్చాయి. ఇంకా అక్కడైతే నేను డ్రెసెస్ పిల్లలకి తీసుకున్నానండి. ఇంకా శారీస్ కూడా కొన్ని నచ్చాయి. అవి కూడా తీసుకొని ఇంకా ఆ రోజు షాపింగ్ అయితే ఇలా జరిగిందండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్‌లో తప్పకుండా కమెంట్ చేసి ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఆ రోజైతే చాలా మందైతే వచ్చారండి. ఎందుకంటే దసరా హాలిడేస్ కదండీ. ఏ షాప్ చూసినా కూడా అసలు ఖాళీయే లేదండి. ఇంకా ఆఫర్ అనేసరికి చాలా మందైతే వచ్చారండి. ఇంకా చూడండి ఇలా గుట్లుగా వేసేసారు బట్టలు కూడా. ఎందుకంటే ఆఫర్ పెట్టారు కదండీ. చాలా మందైతే వచ్చేసారు. ఇంకా మేము ఆ బట్టలయి తీసుకొని ఆ రోజైతే ఇలా ఎంజాయ్ అయితే చేసామండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి. ఓకే. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.